వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. సో డైవోర్స్ కేసులో కోర్టుకి వెళ్ళడం కన్నా కానీ మీడియేషన్ త్రూ ఇవి సాల్వ్ అయిపోతాయి, ఇది బెటర్ అని చాలాసార్లు అన్నారు కదా. ఒకవేళ పార్టిసిపెంట్స్ని మీరు కౌన్సిలింగ్ ఇవ్వడానికి పిలిస్తే వాళ్ళు వస్తారా? జనరల్గా ఎదురయ్యే ప్రాబ్లం ఏంటి అంటే, మాకు ఇండియాలో మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లలో ఈ కౌన్సిలింగ్ అనే పదం నెగిటివ్ పదం. ఇప్పుడు ఒక భార్యనో భర్తనో మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత, సరే అమ్మ మనం కూర్చొని మాట్లాడి సెటిల్ చేద్దామని చెప్పి మేము ఆపోజిట్ పార్టీని కౌన్సిలింగ్ పిలుస్తారు. రారు. కౌన్సిలింగ్ నాకెందుకు, నేను పిచ్చోన్నా, నువ్వే చేసుకోవటరు. కౌన్సిలింగ్ అనేది ఇండియాలో నెగిటివ్ వర్డ్. వీళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పినట్టు కౌన్సిలింగ్ అంటే ఏంటంటే ఒక విషయం మీద ఒక ఎక్స్పర్ట్ లేని వ్యక్తికి చెప్పడానికి కౌన్సిలింగ్ అంటారు. అంటే ఒక అనుభవం లేని వ్యక్తికి ఒక ఎక్స్పర్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కౌన్సిలింగ్ అంటారు. ఓకే, ఒకవేళ నేను ఎప్పుడైనా చాలామంది అనుకుంటారు ఏంటంటే, నేను అరే మీకు కౌన్సిలింగ్ రండి సార్, కౌన్సిలింగ్ చేద్దామంటే మాకేం అవసరం లేదు, కౌన్సిలింగ్ నువ్వే చేసుకో అంటారు. దాన్ని ట్రీట్మెంట్ అంటారు. పిచ్చికి ఇచ్చేదాన్ని ట్రీట్మెంట్ అంటారు. కౌన్సిలింగ్ అంటే కూర్చొని మాట్లాడడం, ఒక ఎక్స్పర్ట్ తన జీవితంలో ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఆ సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలో చెప్పడానికి కౌన్సిలింగ్ అంటాం. వాళ్ళకి ఇచ్చేది ఏదైనా, వాళ్ళకి పిచ్చికి ఇచ్చేదాన్ని ట్రీట్మెంట్ అంటారు, కౌన్సిలింగ్ అనరు. కాబట్టి నేను అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఏ కారణం చేతనైనా ఎవరైనా మీడియేషన్ చేస్తానా లేకపోతే కౌన్సిలింగ్ పిలిచినా కూడా వెళ్ళి మాట్లాడండి. మాట్లాడడం వల్ల మీకు ఏం లాస్ ఉండదు. ఒక దారి దొరకవచ్చు, తొందరగా సాల్వ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. చాలామంది దాంట్లో పిల్లల జీవితాలు ఉంటాయి, వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఇంటిలిపాది పరువు ఉంటుంది, తర్వాత తల్లిదండ్రులు ఉంటారు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఒక కుటుంబం అన్న తర్వాత కొన్ని వందల ఇష్యూస్ ఉంటాయి. ఈ వందల ఇష్యూస్ని మనం కూర్చొని మాట్లాడడం ద్వారానే, మనం సమస్యను అర్థం చేసుకొని కూర్చొని మాట్లాడడం ద్వారానే పరిష్కరించడం చాలా ఈజీ. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఒక విషయం చెప్తా. నిన్న మొన్న ఒక జోక్ జరిగేది. ఇప్పుడు లైటింగ్ కొట్టాలంటే జనరల్గా ఒక అమ్మాయికో అబ్బాయికి లైటింగ్ కొట్టాలంటే ఈ కేఫ్లకు అవసరం లేదు, ఫ్యామిలీ కోర్టు పోతే సరిపోతుంది. అక్కడ కుప్పల ప్రొఫైల్స్ ఉన్నాయి ఫ్యామిలీ కోర్టులో. ఇసుక వేస్తే రాలనంత జనాలు ఫ్యామిలీ కోర్టులో ఉన్నారు. ఇసుక వేస్తే రాలనంత జనాలు ఫ్యామిలీ కోర్టులో ఉన్నారు. అమ్మాయిలు అబ్బాయిలు కొట్లాడుకుంటా. నీకు మంచిగా ఎప్పుడైనా టైంపాస్ కాకపోతే మంచిగా ఫ్యామిలీ కోర్టు పోతే ఫుల్ టైంపాస్ అవుతుంది. అట్లా అయిపోయింది పెళ్ళిళ్ళు వేసుకొని. అదే పెళ్ళిళ్ళ వ్యవస్థ మీద, పెళ్ళిళ్ళు అనేది ఒక అవసరం కింద చూస్తున్నారు. ఓకే, పెళ్ళిళ్ళు అనేది ఒక అవసరం కింద చూస్తున్నారు. అంటే ఏదో నాకు ఏది వచ్చింది పెళ్లి చేసుకోవాలనో, లేకపోతే సమాజం ఏమంటుందో పెళ్లి చేసుకోవాలనో, లేకపోతే ఇంకేదన్నా ఇంట్లో ఫోర్స్ చేస్తున్న పెళ్లి చేసుకోవాలని ఒక అవసరం కింద చూస్తున్నారు పెళ్ళిని. పెళ్ళి అనేది ఒక జీవిత విధానం. నేను అదే చెప్తున్నాను అందరికీ చెప్పేది ఏంటి అంటే, పెళ్ళి అనేది ఒక జీవిత విధానం. సో నువ్వు దాన్ని ఎప్పుడైతే ఒక పెళ్ళిని అవసరం కింద చూస్తావో అప్పుడే నీకు డైవర్స్ అవుతుంది. కానీ పెళ్ళి అనేది ఒక జీవిత విధానము, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి పాటించాలా అనేది అర్థమైతేనే నీకు పెళ్ళి అనేది సక్సెస్ అవుతుంది. పక్కన ఏదో అవసరానికి పెళ్లి చేసుకుంటున్నారు, అవసరం తీరంగానో తీరకపోతున్నారో డైవర్స్ అంటున్నారు. అందుకే ఫెయిల్యూర్ అవుతుంది సిస్టమ్. మనం అందరం ఏం నేర్పాలి, మన యువతరానికి ఏం నేర్పాలంటే పెళ్ళి అనేది అవసరం కాదు. పెళ్ళి అనేది ఒక జీవన విధానము. ఒక వ్యక్తిని మనం పెళ్లి చేసుకొని ఆ వ్యక్తితో ట్రావెల్ చేస్తూ, ఆ వ్యక్తితోని మనము పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని పెంచడము, వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పించడము, మంచితనం నేర్పించడము, వాళ్ళకు కష్టాలు వస్తే మనం వాళ్ళకు సపోర్ట్ చేయటము. రేపు మనం ఏదైనా ముసలిం అయితే మనల్ని బ్యాక్ టు మనల్ని వాళ్ళు కేర్ చేయటము. ఇప్పుడు ఎవడు పెళ్లి చేసుకొని అంటే మనం చచ్చిపోతే ఎవడెత్తుతాడు మనల్ని? ఎవడెత్తుతాడు? పాడా నిప్పు పెడతానికి ఎవడోడు సచ్చి ఉండాలి కదా. అది జీవిత విధానం. ఎందుకంటే మన పిల్లల్ని ఎందుకు అంటాము, మనకు రేపు ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత మనకు లేవలేని శక్తి ఉన్నప్పుడు మనం ఎవరిని చేసుకోలేదు అనుకో, ఎవరి దేకం కూడా ఎక్కడే. ఇప్పుడు మీరు ఎలా మాట్లాడినా అది కూడా అవసరమే అంటారు. ఎవడే మాట్లాడినా ఇక మనం వదిలిపెట్టేసిన, మనం సమాజానికి ఎంతవరకు చెప్పాలనో అంతవరకు చెప్తున్నాం. పాటిస్తే మన జీవితం సుఖంగా ఉంటుంది, పాటించకపోతే అంతే ఉంటుంది. ఇది అందుకనే అందరికీ మనం నేర్పాల్సింది ఏంది, పెళ్ళి అనేది అవసరం కాదు. పెళ్ళి అనేది ఒక జీవిత విధానం. దానికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకుంటేనే పెళ్ళి. అట్లా
నాకు తెలిసి మీడియేషన్కి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ మేము పడున్నాము, మళ్ళీ మీరు ఎక్కడ కాంప్రమైజ్ చేయిస్తారు ఇలాంటి, అంటే వాళ్ళ మీడియేషన్కి ఎవరైనా రాలేదంటే నేను జీవితం మీద అవగాహన లేదనుకుంటా. నేను జనరల్ ఎవరైనా పిలిచారా మీడియేషన్ రారా అయ్యా కూర్చొని మాట్లాడదామని చెప్తే ఎవరు రాలేదనుకో, నేనైతే సింపుల్గా మనసులో ఏం ఫీల్ అవుతా అంటే వీళ్ళకి జీవితం మీద అవగాహన లేదనుకుంటా. ఓకే, కోర్టుకి వెళ్ళి టైం వేస్ట్ చేసుకొని ఆ ఏజ్ అంతా పోయిన తర్వాత నీ జీవితంలో ఏం సాధించినావు అంటే, నేను కోర్టుకి ఎప్పుడైనా ఏంది నెససరీ, ఇది తప్పదు, ఇక ఇక్కడ దీనికి వేరే ఆప్షన్ లేదన్నప్పుడు కోర్టుకి వెళ్ళాలి. ఎటువంటిది అయినా కూడా సాధ్యమైనంత వరకు మనం మీడియేషన్ ద్వారానో కౌన్సిలింగ్ ద్వారానోనే పరిష్కరించుకోవాలి తప్ప ప్రతిదానికి కోర్టుకు ఉరికే పని పెట్టుకోవద్దు. కోర్టుకి వెళ్ళాలి అంటే ఫస్ట్ నీకు ఓపిక ఉండాలి. ఇప్పుడున్న జనాలకు లేని ఓపిక. ఎందుకు అంటే నీకు ఈ ప్రపంచం ఎట్లా తయారైందంటే ఏదైనా నిమిషాల మీద వచ్చేస్తుంది. ఓకే, ఏదైనా కూడా నిమిషాల మీద వచ్చేస్తుంది. నువ్వు ఇట్లా ఇప్పుడు స్విగ్గీలు, జొమాటోలు, లేకపోతే ఏదైనా నీకు ఫోన్ కావాలన్నా ఏది, ఇప్పుడు నాకు ఏమన్నా తిట్టాలని కూడా పక్కన ఫోన్ చేసి కస్టమర్ సర్వీస్కి ఫోన్ చేసి తిడుతూ ఇబ్బంది కలిగితే. కానీ కోర్టులో సిస్టమ్ లేదు. కోర్టు అంటేనే ఓపిక, చాలా ఓపిక ఉండాలా. 4 సార్లు అడ్వకేట్ ఆఫీస్కి వెళ్ళాలా, 4 సార్లు కోర్టుకి వెళ్ళాలా. ఓకే, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుంది, సరైన ఫీజులు ఇవ్వాల్సి వస్తుంది. ఒక కేసు హెల్తీగా ఉండాలంటే ఇవన్నీ ఉండాలి. ఇది అంతేంది, నిత్య జీవితంలో ఉన్న స్పీడ్ని నువ్వు కోర్టులో చూపిస్తా అంటే వర్కౌట్ కాదు. కరెక్ట్, అది నేను చెప్పేది. కోర్టులో వర్కౌట్ కాదు. కోర్టు అంటేనే నిదానంగా ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా. అప్పుడే మనం కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్ళి ఇట్లా ఇన్స్టెంట్ కొట్టి కమాన్ వచ్చా అంటే ఇది రాదు. రైట్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.